కర్ణుడు అధిక్షేపించాడు భీష్ముడిని. నన్ను అన్యాయంగా అర్ధరథుడు అంటున్నావు, నా మీద నీకు పగ ద్వేషం ఉన్నాయి, అందుకని ఇలాంటి పరుషపు మాటలు మాట్లాడుతున్నావు, ఇది నీకు న్యాయం కాదు అని కూడా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. తాను ఎంతలో పరాక్రమవంతుడిని ప్రగల్భాలు పలికాడు. భీష్ముడు ఉపేక్షించలేదు. భీష్ముడు అన్నాడు, నిన్నగాక మొన్న జరిగిన ఉత్తర గోగ్రహణ సందర్భంలో 6 మహారథులైన వీరులను ఒక్క అర్జునుడే అవలేలగా జయించాడు. నేడిక్కడ పల్కులన్ గెలిచెదీవతని మన రాజు కొలువునన్. మన రాజు సభలో మాటలతో గెలుస్తున్నావు అర్జునుడిని ఏం చేస్తానో చూడండి అంటున్నావు, కానీ సరైన యుద్ధం సమయం వచ్చినప్పుడు మాత్రం అర్జునుడిదే పైచేయిగా ఉంటుంది. అన్ని సందర్భాల్లోనూ నీవు ఓటమి పాలైన వాడివే కదా, సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నావు కర్ణ అని కర్ణుడిని స్పష్టంగా అధిక్షేపించి కర్ణుడి తప్పేమిటో మొహమాటం లేకుండా చెప్పినవాడు భీష్ముడు. అంతేకాదు,